ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వాక్య భాగం ఏంటంటే, దేవుడు మౌనంగా ఉంటే ఏమవుతుంది? వెన్ గాడ్ ఈజ్ సైలెన్స్ వాట్ హ్యాపెన్? మీ జీవితంలో మరి ఎట్లుందో నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడకపోతే పిచ్చిలేస్తుంది నాకైతే. ఏంటి ప్రభా ఏం మాట్లాడట్లేదు, ఏం తప్పు చేస్తే కనీసం తిట్టైనా తిట్టు, కానీ ఏం మాట్లాడకపోతే నాకైతే బుర్ర ఖరాబ్ అవుతుంది. అర్థం కాదు, ఏం చేయాలి ఏం చేయొద్దు, ఏం అర్థం కాదు దేవుడు ఒకవేళ మాట్లాడకపోతే. మరి మీ లైఫ్లో ఎట్లుంటో తెలియదు. ఒకవేళ దేవుడు మన లైఫ్లో మౌనంగా ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, ఏమి జవాబు రాదు. దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకు మౌనంగా ఉంటాడు? ఇప్పుడు మనం స్కూల్లో చదువుకున్నప్పుడు టీచర్స్ అంతా మనకు వచ్చి టీచర్ లెసన్ చెప్పినప్పుడు ఇది అర్థం కాలేదు చెప్పండి అంటే 10 సార్లు టీచర్ చెప్తుంది. అవునా? మామూలు టైంలో నీకు వచ్చి 10 సార్లు చెప్తుంది అర్థం చేసుకోండి. కానీ ఎగ్జామ్ టైం వచ్చింది అనుకోండి, మేడం ఏమంటుంది? సైలెన్స్. ఏమంటుంది మేడం? సైలెన్స్, మాట్లాడదు. స్టూడెంట్ మాట్లాడదు, టీచర్ మాట్లాడదు, సైలెన్స్. ఎందుకు? ఏం జరుగుతుంది? ఎగ్జామ్. టీచర్ ఇది అర్థం కావట్లేదు, బాబు నీకు అర్థమైందే రాయి, వేరేది మాట్లాడొద్దు. కొన్నిసార్లు మన లైఫ్లో కూడా దేవుడు సైలెన్స్ అయిపోతారు, మనకు సైలెన్స్ కామంటారు. ఎందుకు? ఇప్పుడు బంగారం ఉంది, బంగారం నన్ను ఏం చేస్తాడు? మంటలు వేస్తాడు. వేసిన తర్వాత ఏం చేస్తాడు? బంగారంకి ఏమవుతుంటుంది? బాగా కాలుతూ ఉంటుంది. అవునా? ఇప్పుడు అదే బంగారం ప్లేస్లో మనం పెట్టుకుందాం. దేవుడు మనకు బంగారం మంటలో వేసినాడు, కాలుతూ ఉంటుంది. మనకి ఎట్లుంటుంది? ఏంటి ప్రభా ఈ కష్టాలు, ఏంటి ప్రభా ఈ ఇబ్బందులు, ఇవి అని మొత్తుకుంటూ ఉంటాము. దేవుడు ఏమంటాడు? ఆగు, ఏం ప్రభా ఏం మాట్లాడావు, ఇంత ప్రార్థన చేస్తున్నావు తెలుసునా? ఏమంటాడు దేవుడు? ఆయన ఏమంటారు? బంగారు తయారు చేసానికి ఏమంటారు? హౌస్ లైన్కు బంగారం చెప్పింది అనుకో, హౌస్ లైన్ ఏమంటాడు? ఏమైనా మాట్లాడతాడా? ఆయన పని ఆయన చేసుకుంటూనే పోతుంటాడు. దాన్ని కొట్టాల్సిన చోట్ల కొడుతుంటాడు, దానికి ఎట్లా తిప్పాల్సిన టైంలో వేడిలోనే మొత్తము తిప్పి ఒక షేప్ తీసుకొచ్చిన తర్వాత బయటికి తీసుకొచ్చినాక అప్పుడు కూల్ చేస్తాడు. కూల్ చేసినాక అప్పుడు బంగారం ఏమంటది? అమ్మా ఎంత నేను పోతున్నప్పుడు ఎట్లున్నా, అగ్నిలో పోతున్నప్పుడు పిల్లిలకు ఉన్న ఇవి బయటికి వచ్చినప్పుడు పులిలకు అయిపోయినా అనుకుంటాను. వేస్తున్నప్పుడు అగ్నిగుండంలో వేస్తున్నప్పుడు ఎట్లుంది? బంగారం ముద్దలకు ఉంది. బయటికి వచ్చినప్పుడు ఒక ఆకారమై ఒక అందంగా తయారై వస్తుంది కదా. అప్పుడు హౌస్లో మాట్లాడతాడా? ఏం మాట్లాడాడు? మన లైఫ్లో కూడా దేవుడు పరీక్షలు పెట్టేస్తాడు, కొన్నిసార్లు పెట్టేసి ఏం మాట్లాడాడు? ఆదం కట్టనే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చెప్పినాడు, అయిపోయింది, వేసినాడు. ఆదం అవ్వ ఫెయిల్ అయిపోయారు. మనం అట్టనే ఒకరికి చూసుకుంటుంటే నోవాకు కూడా దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడు? నోవా ఇగో నేను జలప్రలయం తీసుకురాబోతున్నా, ఒక పెద్ద ఓడగట్టు. ప్రభా ఈ ఓడగట్టాలా? ఎప్పుడు నేను వినలేదు కనలేదు అంటే, కన్ను వినక నేను చెప్పింది నువ్వు చెయ్యి అని చెప్పేసి మొత్తం మెజర్మెంట్స్, ఏ చెక్కతో కట్టాలి, ఎలా కట్టాలి మొత్తం ఇచ్చేస్తాడు, అయిపోతుంది. తర్వాత మళ్ళా నోవా కట్టే వరకు దేవుడు మాట్లాడతాడా? సైలెన్స్. దేవుడు సైలెన్స్ ఉన్నాడంటే దేవుడు ఒక దిక్కు పని చేస్తాడు, మనకు ఒక దిక్కు పని చేయమంటాడు. మనం పని చేస్తున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు కామ్గా ఉంటాడు, కొన్నిసార్లు దేవుడు పని చేస్తాడు మనకు కామ్గా ఉండమంటాం. ఏమైనా నోవా ఓడంతా కట్టే వరకు దేవుడు ఏం మాట్లాడలే నోవాతో. నోవా ఎప్పుడైతే ఓడ కంప్లీట్ చేసినాడో అప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నోవా కంప్లీట్ అయింది. దేవుడే చూసుకున్నాడు, ఓడ కరెక్ట్ చేసినాడా, మెజర్మెంట్ అన్ని దేవుడు చూస్తున్నాడు. నోవా ఎట్లా చేస్తున్నాడు? ఎగ్జామ్ ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కదా స్కూళ్ళలో, ఈ డ్రాయింగ్ చేసుకోరండి, ఇవి చేసుకోరండి. ప్రాజెక్ట్ వర్క్ బైబిల్ నుండి వచ్చిందనమాట. కరెక్ట్ ఓడ దింకొని రండి అన్నట్టు దేవుడు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినాడు. ఈయన ప్రాజెక్ట్ మొత్తం అయినాక అప్పుడు చూసినాడు. ఎవరు? దేవుడు చూసినాడా? వెరీ గుడ్, మెజర్మెంట్స్ అన్నీ ట్రయాంగిల్, సర్కిల్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు ఏమంటాడు? నోవా ఓకే రైట్, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? నీతో పాటు నేను అన్ని జంతువులకు ఆజ్ఞాపిస్తా, అన్నిటిని 2 వేసి ఎక్కువ తీసుకెళ్ళదు, 2 జతల మట్టుకు తీసుకెళ్ళండి, ఓడలకు వెళ్ళంటే ఎగ్జాక్ట్గా మళ్ళీ ఓడ లోపలికి వెళ్ళే వరకు దేవుడు మళ్ళీ ఏమీ మాట్లాడు, సైలెన్స్గా ఉన్నాడు దేవుడు. దేవుడు సైలెన్స్గా ఉన్నంత మాత్రాన ఏ పని అవ్వట్లేదా? అవుతుందా కావట్లేదా? దేవుడు సైలెన్స్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనిషి పని చేస్తూ ఉన్నాడు. అవునా? మనిషిని పని చెప్పేసి దేవుడు ఆ పని నువ్వు ఎట్లా కంప్లీట్ చేస్తావు అన్నట్టు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆదం లైఫ్లో ఎగ్జామ్ పెట్టినాడు, తర్వాత నోవా జీవితంలో ఎగ్జామ్ పెట్టినాడు. మొత్తం అది ఓడ తయారీ అందరు వెళ్ళిపోయిన తర్వాత బయట నుండి దేవుడు పని చేస్తున్నాడు, కానీ మాట్లాడట్లేదు, సైలెన్స్గా ఉన్నాడు.
అంటే నోవాని దేవుడు ఏం చేస్తున్నాడు? జలప్రలయం నుండి కాపాడుతున్నాడు. దేవుడు గమ్మునున్నంత మాత్రాన ఏం చేయట్లేదని కాదు. దేవుడు ఏం చేస్తున్నాడు? కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. మనం అదే చూస్తే అబ్రహాం జీవితంలో కూడా దేవుడు అబ్రహాం కన్నా నేను నీకు సంతానం ఇస్తా ఏమన్నాడు? నేను దీవిస్తాను, అభివృద్ధిపరుస్తాను, ఆకాశ నక్షత్రం వల్లే, ఇసుకరేణుల వల్లే నీ సంతానాన్ని బ్లెస్ చేస్తా అన్నాడు. మళ్ళీ సైలెంట్ అయిపోయినాడు దేవుడు. ఆ విషయం మాట్లాడే అబ్రహాం ఏమనుకున్నాడు? ఇస్తాడేమో అనుకున్నాడు. అబ్రహాం కూడా దానికి మర్చిపోయి ఇస్తాడేమో. తర్వాత లాస్ట్కి ఎక్కడ ఫిక్స్ అయిపోయినాడు? మళ్ళీ ఎలియాజర్కి ఫిక్స్ అయిపోయినాడు. ఎలియాజరేగా నా వారసుడు అనుకున్నాడు. మళ్ళా దేవుడు దిగి, బాబు నీ ఆలోచనలు ఎటో పోతున్నాయి, ఎలియాజర్ కాదు, నీ కడుపు నుండే ఇస్తాను అంటాడు దేవుడు. అప్పుడేమన్నాడు? ఎలియాజర్ది కట్ అయిపోయింది. ఎలియాజర్ కట్ అయిపోయినాక మళ్ళీ ఎవరు వచ్చినారు? హాగర్ వచ్చింది. హాగర్ వచ్చినాక మళ్ళీ హాగర్ దగ్గర ఇష్మాయిల్తో ఫిక్స్ అయిపోయినాడు. మళ్ళా దేవుడు దిగి, బాబు ఇష్మాయిల్ కాదు, నువ్వు రాంగ్ అనుకున్నావు, ఫస్ట్ రాంగ్ ఆలోచించినావు, ఇప్పుడు రెండోది రాంగ్ పని చేసినావు, ఇది కాదు కట్ అన్నాడు. మళ్ళీ ఏంటంటే నేను నీకే ఇస్తానన్నాడు. నవ్వుకున్నాడు. ఎవరు నవ్వుకున్నాడు? అబ్రహాము నవ్వుకున్నాడు. తర్వాత సారా నవ్వుకుంది. ఇద్దరు నవ్వు కాబట్టి ఒక నవ్వు ఇచ్చేసినాడు దేవుడు. హల్లెలూయా. సైలెన్స్ ఉన్నంత మాత్రాన దేవుడు పని చేయకుండా లేడు. దేవుడు ఏం చేసినాడు? ఇస్సాక్ని, ఎందుకంటే బైబిల్ అంటే నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. అదే మనం వాళ్ళ కొడుకు జీవితంలో ఇస్సాక్ జీవితంలో చూద్దాం. ఇస్సాక్ జీవితంలో కూడా మనం ఇస్సాక్ గురించి ఎక్కువ చదువు. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? బాబు నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దన్నాడు, ఇక్కడనే ఉండమన్నాడు. గమ్మును ఉన్నాడు. అయితే ఉండి ఆయన విత్తనం వేసి, ఆ దేశమందు ఉండి విత్తనం వేసి 100 పంట కోసి మిక్కిలి గొప్పవాడైనాడు. మళ్ళీ ఇదంతా ప్రాసెస్ టైంలో దేవుడు మాట్లాడుతున్నాడా? మాట్లాడాడు. కానీ ఇస్సాక్ని ఏం చేస్తున్నాడు? బ్లెస్ చేస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన చేసే పనులన్నింటిలో బ్లెస్ చేస్తూ ఉన్నాడు. యాకోబు జీవితాల్లో కూడా యాకోబు కూడా అంటాడు దేవుడు, ఏమని? నువ్వు మళ్ళా ఇక్కడికే వస్తావురా బాబు, ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళా నువ్వు నాకు ఇలా అర్పిస్తావని, నీ సంతానం దీవిస్తాను, ఇక్కడనే చేస్తాను అన్నప్పుడు దేవుని దగ్గర వాగ్దానం తీసుకొని యాకోబు వెళ్ళిపోతాడు. 20 ఏళ్ళు ఉంటాడు. ఈ 20 ఏళ్ళు వరకు యాకోబుకి దేవుని ఒక మాట రాదు. దేవుడు ఏమున్నాడు? సైలెన్స్. 20 సంవత్సరాలు దేవుడు యాకోబుతో మాట్లాడినట్టుందా బైబిల్లో? లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? యాకోబు పనిచేసే పని అన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఆయన చేతి పని అంతటిని దేవుడు ఏం చేస్తున్నాడు? బ్లెస్ చేస్తున్నాడు. ఇది ఎట్లా తెలుసుకున్నాడు అంటే, ఏంది నాకు సడన్గా లాభాన్ని, నేను బిచ్చపోన్లాగా ఉండేటోని, నేను సడన్గా ఇంత కోటీశ్వరుని ఎట్లా అయిపోతున్నా, నేను ఏం జరుగుతుంది నా జీవితంలో వల్లి? ఎందుకంటే అప్పటికి ఆయన కొడుకులు లేరు. ఎవరికి? యాకోబు లాభాన్ని ఇంటి అడుగు పెట్టే వరకు లాభానికి ఏమీ లేదు, కొన్ని గొర్రెలు ఉన్నాయి అంతే. యాకోబు అడుగు పెట్టినాక ఆయన గొర్రెల మంద పెరగడం ప్రారంభమైందంతా ఈయన కొడుకులు పెట్టినాడు. లాభానికి కొడుకులు ఎప్పుడు పుట్టినారంటే యాకోబు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతనే కొడుకులు పుట్టినాడు. ఇదేంది సడన్గా నా జీవితంలో ఇట్లా ఆశీర్వదింపబడుతుందని కనుకుంటే యాకోబుని బట్టి దేవుడు లాభాన్ని దీవించినాడని అర్థం చేసుకున్నాడు. కానీ దేవుడు ఇక్కడ 20 ఏళ్ళు ఎక్కడ ఏమీ మాట్లాడలేనంత మాత్రాన యాకోబుకి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనకు చేసి పని అంతని యాకోబు ఎన్నిసార్లు మోసపోయినాయి బైబిల్లో 10 సార్లు మోసం చేసినాడు. ఎవరు? లాబాను. 10 సార్లు మోసం, 20 ఏళ్లలో 10 సార్లు ఏం చేసినాడు? లాబాను మోసం చేసినాడు. దేవుడు చూడలేదా? చూస్తున్నాడు లేదా? దేవుడు చూస్తున్నాడు. లాబాను ఏ విధంగా మోసం చేస్తున్నాడు. ఈయనను యాకోబు నుండే లాభాలు పొందుకుంటున్నాడు. లాభాలు పొందుకుంటు లాబాను మళ్ళీ యాకోబుకి ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు దేవుడు. 20 సంవత్సరాలు చూసి బాబు చాలిగా నాడు. ఏం చేసాడు? ఆయన ఎంత మోసపోయినాడు, మొత్తం దానికి డబ్బులు ఏం చేసినాడు దేవుడు? యాకోబుకి ఇచ్చినాడు. ఇచ్చేసి నాడు బాబు బయటికి అన్నాడు. ఆయన ఉట్టి చేతులతో వచ్చినాడా? మొత్తం బ్లెస్గా బయటికి వచ్చినాడు. దేవుడు మౌనంగా ఉన్నాడంత మాత్రాన మన జీవితాల కార్యాలు చేయట్లేదు అనుకో. లాభానికి 10 సార్లు మోసపోయాను, మనం కూడా కొన్నిసార్లు మోసపోతాం. అనుకుంటాం దేవా నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఆయన చేసే పని చేస్తూనే ఉన్నాడు. తర్వాత ఫైనల్కి ఏం చేస్తాడు దేవుడు? ఇప్పుడు ఇజ్రాయెల్లో ఐగుప్తు దేశంలో ఉన్నాడు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. దేవుడు తెలియదా? ఏమైనా మాట్లాడినాడా? ఏమైనా ప్రవక్తను పంపించినాడా? ఏం లేదు, సైలెన్స్. ఆ టైం అయ్యే వరకు దేవుడు సైలెన్స్గా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ టైం కంప్లీట్ అయిందో అప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఇజ్రాయెల్తో మాట్లాడలేదు, కానీ ఎక్కడ మాట్లాడినాడు దేవుడు? మోషేతో మాట్లాడినాడు. మోషేతో మాట్లాడి కరెక్ట్ టైంలో దేవుడు ఎక్కడ నడిపించినాడు? ఐగుప్తు నడిపించి
ఐగుప్తోళ్ళు ఎంత మోసం చేసినాడు ఇజ్రాయెల్కి, దానికి వడ్డీతో సహా మరి దేవుడు ఇప్పించినాడా లేదా? ఇప్పించినాడా లేదా? ఇజ్రాయెల్కు హల్లెలూయా, ఇజ్రాయెల్కి ఇప్పించినా లేదా? ఇప్పించింది కదా. మన లైఫ్లో కూడా నువ్వు కొన్నిసార్లు మోసపోతుండొచ్చు, కొన్నిసార్లు నష్టపోతున్నావేమో, దేవాని ప్రార్థన చేస్తున్నావేమో. ఒకటి, ప్రతిదానికి సమయం. ఈ టైం నువ్వు లాస్ అయ్యే టైం ఏమో, ఓకే, దేవుడు కూడా వెయిట్ చేస్తు, నువ్వు ప్రార్థన చేస్తు. దేవుడు ఈ లాస్ అయ్యే టైంలో, ఈ కష్టాలలో నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు అని దేవుడు చూస్తాడు. ఈ కష్ట సమయంలో నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? దేవుడి మీదనే టోటల్లీ ఆనుకుంటున్నావా, లేకపోతే మీ బంధువుల మీద ఆనుకుంటున్నావా, నీ స్నేహితుల మీద ఆనుకుంటున్నావు, ఎవరి మీద ఆనుకుంటున్నావు? దేవుడు ఇది కూడా పరీక్ష చేస్తూ ఉంటాడు. దేవుడు తెలుసు నువ్వు కోల్పోయింది మళ్ళీ నీకు ఎట్లా ఇవ్వాలో బాగా దేవుడు తెలుసు. కానీ ఈ కోల్పోతున్నప్పుడు నువ్వు దేవుడిని దూషిస్తున్నావా, తిడుతున్నావా? ఎగ్జామ్ అనమాట. ఏంటిది? ఎగ్జామ్. ఏం చేస్తున్నావు, నువ్వు హృదయం ఏంటి, నీ ఆలోచనలు ఏంటిది, ఎలా ఉన్నావు అనేసి. ఎప్పుడైతే దానికి నువ్వు పాస్ అవుతావో, నువ్వు పోయిందంతా దేవుడు ఇచ్చేస్తాడు. లాభానికి 10 సార్లు లాభాన్ని మోసం చేసాడు. ఎవరికి? యాకోబుకి. దేవుడు ఇవ్వలే 10 సార్లు ఎంత నష్టం, దానికి డబల్ ఇచ్చినా లేదా? చాలా ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు అంటే, మనం ఒకవేళ మనం అది పోతప్పుడు ఎట్లా పోయినాడు ఆయన? లాభానికి పోతప్పుడు ఎట్లా పోయినాడు? ఉట్టి చేతులతో పోయినాడు. 20 ఏళ్ళ తర్వాత బయటకు వస్తున్నప్పుడు ఎలా వచ్చినాడు ఆయన? 2 భార్యలు, 2 ఏంటిది దాసీలు, దాని తర్వాత 10 మంది కొడుకులు, గొర్రెలు, మేకలు, గాడిదలు. ఎన్ని ఉన్నాయి? వేలు గాడిదలు, అవన్నీ పనోళ్ళు, ఇవన్నీ పెట్టుకొని వస్తున్నాడు. ఎన్ని ఏళ్ళలో? 20 ఏళ్ళు. ఇవన్నీ పెట్టుకున్నాడు. మరి 10 సార్లు మోసపోయినోడికి ఏముంటుంది? కానీ దేవుడు ఆయనకి ఏం చేసినాడు? ఆడ మన బైబిల్ చూస్తాం, లాభాన్ కన్నా యాకోబు గొర్రెలు ఎట్లున్నాయంట? బలంగా, మంచిగా, ఎక్కువ అయినాయి అంట. సో గాడ్ ఈజ్ దేర్. దేవుడు న్యాయంగా ఉండి ఈయన కోల్పోయింది మొత్తం ఫైనల్గా అన్ని ఇచ్చి పంపి. ఇజ్రాయెల్లో కూడా, ఇజ్రాయెల్ ఐగుప్తు ఎంత బానిసగా చేసినారు, వాళ్ళు జీతం లేకుండా ఏది లేకుండా ఫ్రీగా చేసినారు. దానికి దేవుడు ఐగుప్తు వాళ్ళు ఎంత అన్యాయం చేసినారు. లాస్ట్కి అక్కడ ఉన్నప్పుడు, బాబు నువ్వు అక్కడ ఉండి వేస్ట్. ఐగుప్తులో ఉండి ఇప్పుడు నీకు అక్కడ కూలి తీసుకుని అక్కడనే సెటిల్ అయిపోతావు. ఒకవేళ ఐగుప్తులు నీకు అన్యాయం చేయలేదనుకో, నువ్వు అక్కడ తీసుకొని అక్కడికే అలవాటైపోతావు. కానీ నా ప్లాన్ నువ్వు అక్కడ ఉండడం నా చిత్తము కాదు. కాబట్టి దేవుడు ఏం చేసినాడు? వాళ్ళు జీతం ఇవ్వకపోతే ఇవ్వకపోని అన్నాడు. కానీ ఫైనల్గా దేవుడు అక్కడ నువ్వు బయటకు వచ్చే టైంలో నిండు చేతులతోని దానికి వడ్డీకి ఇప్పించి దేవుడు ఏం చేసినాడు? వాళ్ళని ఐగుప్తు నుండి విడుదల ఇచ్చినాడు. మనం యోసేపు జీవితంలో చూస్తే, యోసేపుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏమిచ్చినాడు? ఏం దర్శనం ఇచ్చినాడు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వచ్చి నీకు సాగిల పడుతున్నాయి దర్శనం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ యోసేపుతో దేవుడైనా మాట్లాడిండా? ఏం మాట్లాడలేదు. తర్వాత ఆయనకు ఎప్పుడైతే దేవునికి దర్శనం వచ్చిందో అప్పనున్న కష్టాలు మొదలైనవి. ఎవరికి? రానకుండానే బాగుండేదేమో. మరి కొన్నిసార్లు దర్శనం రాకపోవడం బెటర్. ఇప్పుడు ఈయనకి ఏమొచ్చింది? దర్శనం వచ్చిన తర్వాత వాళ్ళ అన్నలు ఇంకా ఇదైపోయి కొట్టి గుంతలేసి తీసుకెళ్ళి అమ్మేసి, వాళ్ళు ఇంకోళ్ళకి అమ్మి, వీళ్ళు ఇంకోళ్ళకి అమ్మి, అక్కడ పోయినాడు. అక్కడ పోయి లేనిపోయి నిందలు పోయి లాస్ట్కి ఎక్కడ పడ్డాడు? ఈయన జైల్లో పడ్డాడు. ఇప్పుడు దేవుడు యోసేఫ్ జీవితంలో అవుతుందంతా యోసేఫ్ ప్రార్థన చేయకపోవచ్చా? ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉండొచ్చు దేవా అని చెప్పి. కానీ బైబుల్ సెలవిస్తుంది, బైబిల్లో మనం దేవుడు ఎక్కడ యోసేఫ్తో మాట్లాడినట్టు సైలెన్స్గా ఉన్నాడు దేవుడు. ఎలా ఉన్నాడు దేవుడు? మౌనంగా ఉన్నాడు. కానీ యోసేఫ్ లైఫ్లో ఏమవుతుంది? బాగా నష్టాలు తప్పించి ఎక్కడ లాభమైందా? బానిస మంచిగా ఉన్న ఇంట్లో ఉండే వ్యక్తి పోయి ఒక దాసుడిగా అమ్మబడి ఇన్ని అవస్థలు పడుతుంటే దేవుడు ఎప్పుడైనా ఒక్కసారి అన్నాడా, దేవా నువ్వు ఏం చేస్తున్నావు, నాకు ఇంత కష్టమవుతుంది అన్నాడా? నువ్వు ఉన్నావా, మా అబ్రాహాం ఇస్సాకు యాకోబు తండ్రి ఉన్నావా అన్నాడా? ఏమీ అనలేదు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఉండొచ్చు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా తన పవిత్రతను పోగొట్టుకోలేదు. ఆయన దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోలేదు, పవిత్రపరచుకోలేదు. అవునా? ఇన్ని జరుగుతున్నా దేవుడు ఏం చేస్తున్నాడు? సైలెన్స్గా ఉంటాడు. ఆయనకి ఎన్ని అవమానాలు ఇన్ని జరిగినా దేవుడు ఏమైనా గమ్మున ఉన్నాడు, సైలెన్స్గా ఉన్నాడు. దాని తర్వాత జైల్లో వేసిన తర్వాత, జైల్లో దేవుడు ఆయనకు అన్ని లాంగ్వేజెస్ నేర్పించి, ఐగుప్తులా నేర్పించిన తర్వాత కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఒక వ్యక్తిని పంపిస్తాడు. చూడండి గాడ్స్ ప్లాన్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు చెరసలలో ఎవరు ఉంటారు? హై లెవెల్ పీపుల్ ఉంటారు కదా. ఎవరు ఉంటారు? చెరసలలో హై లెవెల్ పీపుల్ ఉంటారు. ఏ హై లెవెల్? దుర్మార్గులు, దొంగలు హై లెవెల్లో ఉంటారు.
వాళ్ళని ఎక్కడ పెడతారు? చెరసాలలో పెట్టారు. ఈ హై లెవెల్ దొంగల దగ్గర, ఈ హై లెవెల్ చెరసాల ఎక్కడ ఎవరిని పెట్టారు? ఇప్పుడు అసలు యోసేఫ్ ఏం తప్పు చేసినాడు? ఏం చేయలేదు, అన్యాయం జరుగుతుంది. ఆయనకు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అక్కడ పెట్టాడు. అక్కడ దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడు. ఇవన్నీ యాక్చువల్గా ఈయన యోసేఫ్ ఇవన్నీ బానిసగా అమ్ముడుపోవడము, ఇవన్నీ గాడ్స్ ప్లాన్లు ఉన్నాయి. ఎవరి ప్లాన్లు ఉన్నాయి? ఏదే విధంగా అయితే బంగారం అగ్నికుండంలో వేస్తారో, దేవుడు ఈయన కూడా ఒక అగ్నికుండంలో వేసినట్టు మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతుంది. కరెక్ట్ జైల్లో తీసుకొచ్చినాక జైల్లో కరెక్ట్ టైంకి ఈయన పానదాయకుడిని వీళ్ళని తీసుకొచ్చాడు. ఎవరిని? పానదాయకుడిని, ఇంకొకరు ఎవరు? బేకర్స్ని, ఈయన ఇద్దరు తీసుకొచ్చినాక అక్కడ నెక్స్ట్ దేవుడు ఎందుకు మనం అనుకుంటాం, ఏంది ప్రభా నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు ఎందుకు ప్రభా, నాకు ఎంత టెన్షన్ ఎందుకు ప్రభా అనుకుంటాం. మనం యోసేఫ్ లైఫ్లో చూద్దాము. యోసేఫ్ని బానిసగా దేవుడు అమ్మపించినాడు. ఎందుకంటే నెక్స్ట్ ఈయన బానిసల మీద రూల్ చేయాలి. ఎవరు? యోసేఫ్ బానిసల మీద రూల్ చేయాలి. బానిసలుగా ఐగుప్తు దేశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలా రూల్ చేయాలి, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అనేసి ఈయన బానిసగా 0 లెవెల్లో దేవుడు తీసుకెళ్ళి పొటిఫర్ ఇంట్లో పెట్టుకొని ఐగుప్తులొక్క వాళ్ళ నడకలు ఎలా ఉంటుంది, వాళ్ళ తినే విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ ఉండే విధానం ఎలా ఉంటుంది అనేసి ఒక హై లెవెల్ ప్రొఫెసర్ ఇంట్లో పెట్టి, పొటిఫర్ ఇంట్లో పెట్టి ఇవన్నీ వాళ్ళ మర్యాదలన్నీ ఏం చేసినాడు? నేర్పించినాడు. ట్రైనింగ్ అనమాట. యోసేఫ్కి ఏమో బాధ ఉంటుంది, కానీ దేవుడు ఏం చేస్తున్నది? ఆయనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. బాబు వీళ్ళు ఎలా తింటారు, వీళ్ళ నడక ఏంటిది, వీళ్ళ పద్ధతులు ఏంటిది, ఇవన్నీ వీళ్ళ ఏంటిది ఒక ట్రైనింగ్ లాగా ఐగుప్తు దేశం వాళ్ళందరూ ఉన్న అధికారులు ఎలా ఉంటారో ఈయనకి ఇదంతా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాజు దగ్గర ఉన్నప్పుడు రాజులాగా నడవాలి, మామూలుగా నడవడానికి ఉండదు. సకల విద్యలు నేర్చుకోవాలి. అలాగా అక్కడ ఫరోకి దగ్గర ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఈయనకి ఎక్కడ నేర్పించినాడు దేవుడు? పోటీపోర్ ఇంట్లో నేర్పించిన తర్వాత జైలుకి తీసుకెళ్ళాడు. మనం అనుకుంటే జైలు ఎందుకు తీసుకెళ్ళాలంటే అట్స్ వెరీ ఇంపార్టెంట్. జైల్లో తీసుకెళ్ళిన తర్వాత జైల్లో ఇద్దరు వచ్చినాక ఆ ఇద్దరి దగ్గర నుండి దేవుడు ఏం చేసినంటే ఈ ధాన్యం వీళ్ళు ఎలా కాపాడతారు, ఎందుకంటే రాబోయే రోజు గురించి దేవుడు ముందే ప్రిపేర్ చేసినాడు. ఫస్ట్ బానిసగా ఎట్లా ఉంటారు ప్రిపేర్ చేసిన తర్వాత వీళ్ళ పద్ధతులు ఏంటిది నేర్పించినాడు. తర్వాత ఇప్పుడు కరువు వస్తుంది కాబట్టి కరువు నుండి ఎలా ధాన్యాన్ని దాచిపెట్టాలనో ఈ బేకర్స్ దగ్గర ఈయన నేర్చుకున్న తర్వాత టైం అయిపోయింది. నేర్చుకోగానే ఇదే ఈ టైంలో బైబిల్ ఆయన మనిషి మీద ఆధారపడ్డాడు. నేనేమన్నా ఇందాక కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడతావు? నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఆ పని తొందరగా అవుతుంది, నువ్వు మనుషుల మీద ఆధారపడితే డిలే అవుతుంది. ఇప్పుడు యోసేఫ్ మనిషి మీద ఆధార కాబట్టి 2 years ఏమైంది? ఆలస్యం అయిపోయింది. మన జీవితాల్లో కూడా ఇవన్నీ ప్రాసెస్లు ఉన్నప్పుడు మనం దేవుడి మీద ఆధారపడకుండా మనిషి మీద ఆధారపడ్డప్పుడు టైం ఏమవుతుంది? మనమేమో తొందర అనుకుంటాం, కానీ ఆ కాస్త ఏమైంది? ఇప్పుడు ఈయన ఏమనుకుంటా, యోసేఫ్ తొందరగా నేను ఆయన జైలు, ఆయన ఉద్దేశం తప్పేం కాదు, జైలుకి వెళ్ళి బయట రావాలి అనేసి. కానీ దేవుడు ప్లాన్ ఏంటిది? ఆయన జైల్లో ఉండి జైల్లో కూడా టాప్ ఉండాలి, ఇవన్నిటిని ఎలా రూల్ చేయాలని నేర్చుకోవాలని దేవుని ఒక ఉద్దేశం, ఈయన బయటపడాలని ఉద్దేశం. మానవుడిగా అదే ఉంటుంది. కానీ ఈయన మనిషి మీద ఆధారపడ్డాడు కాబట్టి బైబిల్ సెలవిస్తుంది దేవుడు ఏం చేశాడంట, ఇంకా 2 years ఎక్స్చేంజ్ చేసి. మన లైఫ్లో కూడా కొన్ని పనులు డ్రాగ్ అవుతున్నాయి అంటే నువ్వు మనిషి మీద ఆధారపడ్డావు. చెప్పుకోవడానికి దేవుడి మీద ఆధారపడ్డావు, కానీ వాస్తవానికి నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు? మనిషి మీద. అందుకే నీ వర్క్ ఏమైంది? డిలే అయిపోతుంది. ఇప్పుడు యోసేఫ్ మనం చూస్తే దేవుడి మీదనే ఆధారపడినట్టుంది, కానీ ఎప్పుడైతే మనిషి మీద ఆధారపడ్డాడో అప్పుడే అసలు విడుదల రావాల్సిన టైంలోనే మనిషి మీద ఆధారపడ్డాడు. సింపుల్గా దేవుడు 2 years ఎక్స్చేంజ్ చేస్తాడు. మన జీవితాల్లో కూడా డ్రాగ్ అయిపోయింది ఒక పని, ఇప్పుడు అవ్వాల్సింది డ్రాగ్ అయిపోయిందంటే నువ్వు దేవుడి మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడ్డావు? మనిషి మీద. ఇప్పుడు ఏం చేయాలి? 2 years సైలెన్స్. ఏం చేయాలి? నోరు మూసుకొని ఎక్కడ ఉండాలి? చెరసాలనే ఉండాలి. ఎట్లున్నావు అట్లనే ఉండాలి కదా. ఈ దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మన లైఫ్లో కూడా ఏం చేస్తుండే? దేవుడు ఎగ్జామ్ చేస్తుండే. రెండోది, ఆయన మౌనంగా ఉన్నాడంటే మన జీవితాల కార్యాలు చేయట్లేదని మనకు బ్యాక్ ఉండి దేవుడు మన చేయనంతయు యోసేఫ్ చేసినంత ఏం చేసినాడు? దేవుడు సఫలపరిచినాడు. యాకోబు చేసినంత దేవుడు ఏం చేసినాడు? సఫలపరిచినాడు. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడు, కానీ మనకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. లాజరస్ చనిపోయినాడు.
చనిపోయినప్పుడు యేసు ప్రభు వెంటనే వెళ్ళి ఏం చేయాలి? లాజరస్ని లేపాలి. అందరి ఉద్దేశం అదే కదా. యేసు ప్రభు మరియమ్మ మాట్లాడే, ప్రభువా నువ్వు ఉంటే అయినా చచ్చేటోడు కాదు. యేసు ప్రభు ఏమన్నాడు? ఇంకా డిలే చేసినాడు. అవునా? మనం యేసు ప్రభు లాజరస్ నిద్రిస్తున్నాడు, మనం వెళ్ళి లేపాలని ఇంకా 2 days డిలే చేసినాడు. 4 రోజులు వెయిట్ చేసినాడు దేవుడు. ఎందుకు? ఇక్కడ వీళ్ళందరూ ఎలా ఉంది? ఇక్కడ లాజరస్ ఇంటి ఇట్లా ఉంది, ఏడుపులు, దుఃఖము, వేద. లాజరస్ చచ్చిపోయిన బాధ ఒక్కటి ఉంటే, యేసు ప్రభు ఉంటే ఈయన బతికేటోడు, మా లైఫ్ ఇట్లా ఉండేది కాదని. ఒకటి ఏమో యేసు ప్రభుని తిట్టుకుంటున్నారా మరి ఏం జరిగే, కానీ ఇంకో సైడు ఇద్దరు బ్యాటిల్ నడుస్తూ ఉంది. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడు? ఇంకా ఎవరైనా సమాధికి వెళ్తారండి? సమాధి అయిపోయినాక వెళ్తారా? ఇప్పుడు మనం అందరం ఎప్పుడు వెళ్తాం? సమాధి కాకముందు వెళ్ళి ఒకసారి ముఖమైన చివరిసారిగా చూద్దామని చెప్పేసి వెళ్తాం మనం. ఎప్పుడు? సమాధి కాకముందు. యేసు ప్రభు ఎప్పుడు వెళ్తున్నాడు? సమాధి అయిపోయినాక 4 రోజులకు వెళ్దామని యేసు ప్రభు. కొన్నిసార్లు దేవుడు డిలే చేస్తాడు సైలెన్స్గా. ఇప్పుడే యేసు ప్రభు వారికి కబురు పంపించుండర్జా, లాజరస్ చెప్తాడు. ఆయన కబురు వచ్చింది, అయినా ఈయన ఏం చేసినాడు? వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు? అక్కడ దేవుడు ఏదో గొప్ప కార్యం చేయాలనేసి దేవుడు ఆలోచించుకుంది. కాబట్టి లాజరస్ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలి కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? వెయిట్, ఇంకా ఆగుదాం. ఎప్పుడైతే దేవుడు ఒక టైం వచ్చిందో అప్పుడు ఇంటికి వస్తాడు. వచ్చినాక 4 రోజులు అయిపోయిన దానికి దేవుడు ఏమంటాడు? లాజరస్ లేచి బయటికి రా. అవునా? ఈ టైంలో జీసస్ ఏం చేసినాడు? సైలెన్స్గా ఉన్నాడు. తర్వాత వెళ్ళి లాజరస్ని లేపినాడు. ఒకవేళ మనం ఆలోచిద్దాం, దేవుడు వెంటనే వెళ్ళి లాజరస్కి లేపి ఉంటే ఎలా ఉండేది పరిస్థితి? అంతమంది రక్షణ పొందుకునేటోళ్ళ? పొందుకోకపోతుండే. వెంటనే చచ్చిపోతే వెంటనే లేపేస్తే చచ్చిపోయిన లేపినాడు అందరూ తెలుసు. కానీ లాజరస్కి చాలామంది వచ్చి రక్షణ పొందుకోకపోయాడు. 4 రోజులు అయిపోయిన తర్వాత దేవుడు వెళ్ళి లాజరస్ లేచి బయటికి రామన్నప్పుడు చాలామంది, అరే అసలు ఎప్పుడైనా చచ్చిపోడిని లేపడమే గ్రేట్ అయితే, ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయెల్లోకి తెలుసు ఏమని, పాత ఎలీషా లేపినాడో తెలుసు. అంటే ఈయన కూడా ఒక మామూలు ప్రవక్త అనుకునేటోళ్ళు. ఒకవేళ దేవుడు వెంటనే అదే రోజు వెళ్ళి లాజరస్ లేపితే ఈయన కూడా ఒక మామూలు ప్రవక్త అని అనుకున్నాడు. కాబట్టి దేవుడు 4 రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళి మాట్లాడి లేపినప్పుడు అందరు ఏం తెలుసుకున్నాడు? ఈయన మామూలు ప్రవక్త కాదు, ఈయన దేవుని ఒక కుమారుడు అని దేవునామని మయపరచబడ్డాడు. దాని తర్వాత లాజరస్ లేపబడిన తర్వాత చాలామంది వచ్చి లాజరస్ని చూసి, ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముంగడ సమాధి చేసిరు కదా, ఇవి చూసి చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్నారని బైబిల్ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు మన లైఫ్లో డిలే చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఒక గొప్ప అద్భుతం మన జీవితాలలో చేయాలని.